రైట్. కానీ డెవలప్మెంట్ ఎక్కడో ఆగిపోయింది. ఇంతవరకు కూడా 10 ఏళ్లలో ఉన్నటువంటి ఉరుకుతున్నటువంటి తెలంగాణను అట్లీస్ట్ ఇప్పుడు నడుస్తలేదు అని అంటే మీరు ఏమంటారు? అది చాలా తప్పు. తెలంగాణ ఎందుకు తెలంగాణ మరి శరవేగంతో పరుగులెత్తుతుంది ఇప్పుడా? 100%. నిజమా సార్? అవును. ఒకసారి హార్ట్ మీద చేసుకొని చెప్పండి. తప్పకుండా హార్ట్ నేను ప్రతి మాట అని చెప్తున్నాను కదా, హార్ట్ మీద చేసుకునే చెప్తా ఉన్నా. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి క్రియేట్ చేసినటువంటి విధ్వంసం, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆ విధ్వంసాన్ని మేము ఎదుర్కొంటూ ప్రజలకు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ చూపిస్తా ఉన్నాం. అంటే విధ్వంసం అంటే రైతు బంధు వేయడం విధ్వంసం, దళిత బంధు ఇవ్వడం విధ్వంసం, లేకపోతే బీసీ బంధు ఇవ్వడం విధ్వంసం, రైతులకు రైతు భరోసా ఇవ్వడం విధ్వంసం. ఇవన్నీ విధ్వంసాలా? చూడండి, రైతు బంధు మామూలుగా అర్హులైన వారికి ఇవ్వడం మంచిదే. పాడుబడ్డటువంటి గైరాన్ భూములకు, గుట్టలకు, రోడ్లకు, పార్కులకు, ఆ తర్వాత 1000 ఎకరాలు ఉన్నటువంటి మంత్రివర్గ సభ్యులకు ఇవ్వడం విధ్వంసమే. రైట్. నేను చెప్తా వినండి, చెప్పండి. నేను చెప్తా వినండి. దళిత బంధు నా నియోజకవర్గం నేను చెప్తా. అచ్చంపేట గ్రామం మేదర్ లక్ష్మీనాయుడు అమ్మాయి, ఆమె దగ్గరగా 8 లక్షలు డిమాండ్ చేసిన రైతు బంధు ఇవ్వడానికి. 10 లక్షల రైతు బంధుకు ఆమెకు 2 లక్షలు ఇచ్చి 8 లక్షలు డిమాండ్ చేయడం జరిగింది. దళిత బంధు విషయంలో దళితుల పేరు చేసుకొని బడా నాయకులు, బీఆర్ఎస్ నాయకులు బుక్కసం నింపుకున్నారు కదా, అది విధ్వంసం. మన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఏమని చెప్పారంటే, ప్రతి దళితుని దగ్గర మీరు 3 లక్షలు తీసుకున్నారు అని చెప్పడం జరిగింది. కానీ మరి వసూలు చేసి వాళ్ళకి రిటర్న్ ఇచ్చిండా? ఇవ్వలే. కాబట్టి ఇదేం లేదు, దళితుల పేరు చెప్పేసుకొని వీళ్ళు బొక్కసాన్ని నింపుకున్నారు తప్ప, విధ్వంసాన్ని క్రియేట్ చేసినారు తప్ప వీళ్ళు దళితులకు చేసింది ఏం లేదు.